అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మళ్ళీ మనకి డిక్లరేషన్ అయితే వెబ్సైట్లో ఎనేబుల్ చేశారు. ఎవరికైతే మెయిన్గా ఎంసెట్లో క్వాలిఫై అయ్యి ఇక్కడ చూస్తారు కదా 10+2 మార్క్స్ నాట్ అవైలబుల్ అండ్ అలాగే ఎవరికైతే ఎంసెట్లో ర్యాంక్స్ రాలేదో వెంటనే మీ డిక్లరేషన్ ఫామ్స్ అయితే ఫిల్ చేయండి. అప్పుడు మనకి ర్యాంక్స్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ర్యాంక్స్ మరియు 10+2 మార్క్స్ నాట్ అవైలబుల్ అని వస్తుందో మీరందరూ తప్పకుండా వెంటనే మన డిక్లరేషన్ ఫామ్స్ ఇంటర్ మార్కులు అయితే ఎంటర్ చేయండి. మెయిన్గా సప్లిమెంటరీ విద్యార్థులు మరి మా పరిస్థితి ఏంటని చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. మీరు ఎటువంటి టెన్షన్ కూడా పడవసరం లేదు. మనకి సప్లీ పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత మనకి డిక్లరేషన్ ఫామ్ మళ్ళీ ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఎవరికైతే 10+2 మార్క్స్ నాట్ అవైలబుల్, ఎవరికైతే ఎంసెట్లో మన పరీక్షా ఫలితాలు రిలీజ్ చేసే టైంలో క్వాలిఫై అయ్యి ర్యాంకులు ఇష్యూ కాకపోతే మీరందరూ వెంటనే మన డిక్లరేషన్లో మీ ఇంటర్ మార్క్స్ అయితే సబ్మిట్ చేయండి. అప్పుడు మీ ర్యాంక్స్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట. మనకి ఈరోజు మార్నింగే ఎనేబుల్ చేయడం జరిగింది. సో మీరు అందరూ త్వరగా ఫాస్ట్గా డిక్లరేషన్ కూడా ఫిల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీకు రిప్లై ఆర్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఏపీ వాళ్ళకైతే అవసరం లేదన్నమాట. అండ్ అలాగే మెయిన్గా రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఈ 3 ఉంటే సరిపోతుంది. ఫాస్ట్గా డిక్లరేషన్ కూడా ఫిల్ చేయండి.